హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఇవాళ నేను ఒక జెల్లీ చేశాను, అగరగర్తో చేశాను. పాలు ఇంట్లో ఉన్న పాలతో రూహ్ అఫ్జాతో చేసుకోవచ్చు. ఇది ఈ సమ్మర్లో పిల్లలకి చాలా స్పెషల్గా ఉంటుంది, చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది. పైగా కలర్ఫుల్గా కనిపించినప్పుడు పిల్లలు తినడానికి కూడా చాలా తొందరగా ఇష్టపడతారు. చూడండి, అసలు చూస్తుంటేనే మనకి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసి మరిగించుకోవాలి. ఈ పాలు మరిగిన తర్వాత మనం అగరగర్ కలుపుకోవాలి. ఈ అగరగర్ ప్లేస్లో మీరు చైనా గ్రాస్ కూడా వేసుకోవచ్చు అండి, మనకు బయట దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఈ అగరగర్ ఒక స్పూన్ వేసేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి నేను ఒక 4 స్పూన్స్ పంచదార వేశాను. మీరు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా గడ్డలు లేకుండా బాగా కలిపేసుకుంటే చక్కగా ఒక్కసారి పొంగితే సరిపోతుందండి. ఇదంతా బాగా మెల్ట్ అయిపోయింది, పాలు పొంగినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఏ షేప్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ షేప్లో బౌల్స్లో వేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్లో వేశాను, 2 బౌల్స్లో వేశాను. కొంచెం మిగిలింది ఒక ప్లేట్లో కూడా వేసి ట్రై చేశాను అనమాట. ఇప్పుడు అది చల్లారటానికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో రూహ్ అఫ్జా ఒక 5-6 స్పూన్స్ వేసుకోండి. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రూహ్ అఫ్జా బాగా కలిపేసుకొని అందులో అగరగర్ 1 స్పూన్ వేసుకోండి. అగరగర 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటే ఇది కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇది మరిగేటప్పుడు మనం ఇందులో సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి నానబెట్టి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టి వేశాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని అగరగర బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్నాం కదా పాలు, అవి ఒక హాఫ్ అన్ అవర్లోనే చక్కగా గడ్డలాగా అయిపోతుందండి, మనకి జెల్లీలాగా ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా కూడా ఫామ్ అవుతుందండి, ప్రాబ్లం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీని మీద ఈ రూహ్ అఫ్జా వాటర్ ఏదైతే ఉందో అది వేసుకుంటే కనుక మనకి చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. నేను పైన ఇంకొక లేయర్ వేస్తున్నాను. మనకి ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే ఇది కూడా ఒక 10 మినిట్స్లో గడ్డ కట్టేస్తుంది అనమాట. పైన కావాలనుకుంటే దీని మీద ఇంకో లేయర్ వేసుకోవచ్చు మనం. నేనైతే 2 లేయర్స్తో చేశాను. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి. ఇది సమ్మర్ కదా, పిల్లలు కూడా చక్కగా తినడానికి ఇష్టపడతారు చల్లగా అని చెప్పేసి. చూడండి జెల్లీలాగా ఎంత చక్కగా ఫామ్ అయిందో. పైగా పాలు ఎటువంటి ఇది లేకుండా ఇంట్లో ఉన్న పాలతోనే చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆ షేపు, అసలు చూడటానికే బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్. మీరు ఇప్పటిదాకా నా వీడియోస్ కనుక చూడకపోతే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లేట్లో వేసిందైతే ఎంత చక్కగా ఉందోనండి అసలు. ఇప్పుడు మనం దీన్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా. ఈ విధంగా చక్కగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తినడానికి బాగుంటుంది. చెప్పాను కదండి, అగరగర్ ప్లేస్లో మీరు కావాలంటే జున్నుగడ్డి అని దొరుకుతుంది కదా మరి బయట మనకి, అది కూడా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.